ఇవాళ ప్రెసిడెంట్ గారిని కలవడం జరిగింది. ప్రెసిడెంట్ గారికి రాష్ట్రంలో అనైతికంగా అప్రజాస్వామికంగా ఏ రకంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి ఆ గెలిచిన వాళ్లను డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్లు పెండింగ్ లో ఉండగా ఒకవైపున డిస్క్వాలిఫికేషన్ చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి తెలుగుదేశం వాళ్ళు ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు అని ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే మరోవైపు ఒక అడుగు ముందుకేసి వాళ్ళల్లో కొంతమందిని ఏకంగా మంత్రిమండలిలోకే చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం ఎంత మటుకు ధర్మమని, ఇటువంటివి గాని ఆపకపోతే ఇక ఈ రాష్ట్రంలో జరిగింది ప్రతి రాష్ట్రంలోనూ ఇదే విధంగా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జరిగిన తీరునే ప్రతి రాష్ట్రంలోనూ మొదలవుతుంది. అప్పుడు మంత్రులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు అన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి లేకపోతాము. ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోతుంది. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి ప్రెసిడెంట్ గారిని కోరడం జరిగింది. ఆయనకి అర్జీని కూడా ఇచ్చాం. అనుకూలంగా స్పందించాడు. మంచి జరుగుతుంది అని ఆశిస్తున్నాం. మనకు కనబట్టుంది, ఆడట్టే ఉన్నారు, ఈడట్టే ఉన్నారు. ఎంపీలు కూడా ఇక్కడే పెండింగ్ లో ఉన్నాయి. కానీ అపాయింట్మెంట్లు ఇచ్చిన ప్రతి ఒక్కరిని కలిసే కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నాం. హరి కదా రాము 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 అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని కలిసే కార్యక్రమం పెట్టుకుంటున్నాం రాము. అక్రాస్ ఆల్ సెక్షన్స్, అక్రాస్ ఆల్ పార్టీస్ ప్రతి ఒక్కరిని కూడా కలిసే కార్యక్రమం ఎందుకు చేయాలనుకుంటున్నాము అని అంటే, ఇది రేపొద్దున మీ దాకా వస్తుంది. ఇవాళ మా దాకా వచ్చింది, మీరు కన్నా రియాక్ట్ కాకపోతే రేపొద్దున ఇది మీ దాకా వస్తుంది. రేపొద్దున మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీలోకి వెళ్లి వేరే పార్టీ వాళ్ళు మంత్రివర్గంలోకి తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా ఆలోచనలు చేయండి. డెమోక్రసీని కాపాడే విషయంలో 4 అడుగులు ముందుకేయండి అని చెప్పి అక్రాస్ ది స్పెక్ట్రమ్ అన్ని పార్టీలను ఎవరైతే అపాయింట్మెంట్లు ఇస్తారో ప్రతి ఒక్కరిని కూడా కలిసి కార్యక్రమం చేస్తా ఉన్నాము. మరీ ముఖ్యంగా బీజేపీ వాళ్ళలో ఎవరైతే బీజేపీ నిర్ణయాన్ని ప్రభావితం చేయగలుగుతారో వాళ్ళని ఇంకా ఎక్కువ కలిసే కార్యక్రమం కూడా చేయడానికి కూడా ఎక్కువ అపాయింట్మెంట్లు అడిగే కార్యక్రమం చేస్తా ఉన్నాము. ఎందుకనంటే వీళ్ళు కన్విన్స్ అవుతే ఇక్కడ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మొట్టికాయలు వేస్తారు. అక్కడ మొట్టికాయలు పడితే స్పీకర్ వెంటనే వాళ్ళ రాజీనామాలు ఆమోదిస్తారు. స్పీకర్ వెంటనే డిస్క్వాలిఫై చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అక్రాస్ ది స్పెక్ట్రమ్ అన్ని పార్టీస్ను ఎవరైతే అపాయింట్మెంట్ ఇస్తారో ప్రతి ఒక్కరిని కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అనైతిక కార్యక్రమం, ఏ రకంగా ఆయన ఓటుకు కోట్లు డబ్బిస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో సహా అడ్డగోలుగా దొరికిపోయిన పరిస్థితుల్లో, ఏ రకంగా బ్లాక్ మనీ విచ్చలవిడిగా సంపాదించిన పరిస్థితుల్లో, ఏ రకంగా కరప్షన్ అన్నది ఆంధ్ర రాష్ట్రంలో కాగ్ కూడా తప్పులు పడుతూ కరప్షన్ గురించి ప్రస్తావించిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇసుక నుంచి మట్టి దాకా, మట్టి నుంచి మద్యం దాకా, మద్యం నుంచి బొగ్గు దాకా, బొగ్గు నుంచి కాంట్రాక్టర్ల దాకా, కాంట్రాక్టర్ల నుంచి జెన్కో దాకా, జెన్కో దగ్గర నుంచి చివరకు గుడి భూములను, గుడిలో లింగాన్ని కూడా వదలుకోకుండా ఏ రకంగా కరప్షన్ చేసి సంపాదిస్తా ఉన్నాడో, ఆ సంపాదించిన డబ్బుతో ఈ మాదిరిగా విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం ధర్మం కాదు అని చెప్పి ప్రతి చోట కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం.
దానికోసమే అడుగుతున్నాం రాము. ఈ వ్యవస్థలోకి మార్పులు తీసుకొని రాలేకపోతే వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది. ఇది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది, రేపు పొద్దున మరో పార్టీ అవుతుంది. మొత్తానికి వ్యవస్థనే పూర్తిగా కుప్పకూలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా చేయమని చెప్తా ఉన్నాం. సానుకూలంగానే స్పందించారు. అంతకన్నా ఆయన దగ్గర నుంచి సానుకూలంగా స్పందించారు. వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్.